beginning of tribulation, midpoint of tribulation, and at the end time of tribulation, God used a mighty angel, specially commissioned angel, ప్రత్యేకంగా ఈ పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు ఆ దూతని ఆయన వాడుకున్నాడు. సో ఇక్కడ ఈ పాటికి మీకు ఒకటి అర్థమై ఉంటుంది, దేవుడు తన యొక్క నిత్య రాజ్య కార్యక్రమాల్లో ఆయన దూతలను విరివిగా వాడుకుంటాడు. దేవుడు గతంలో దేవుని దూతల్ని వాడాడు, పాత నిబంధనలో మనకు కనబడతాయి. న్యూ టెస్టమెంట్ టైంలో యేసుప్రభు సమయంలో దూతలు వారి పరిచర్యలు కనబడతాయి. అండ్ ఇప్పుడు యోహాను కాలంలో మనకు కనబడింది. అండ్ భవిష్యత్తులో కూడా మనకు దేవుని యొక్క దూతల పరిచర్యలు బహుగా జరుగుతాయని మనకు తెలుపబడింది. పోయిన వారం మనం చూసాం 2 సార్లు 2 లెసన్స్ లో, లాస్ట్ 2 వీక్స్ లో ప్రపంచంలో దయ్యముల పనులు జరుగుతూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం దేవుని యొక్క దూతలు, పరిశుద్ధ దూతలు దేవుని యొక్క గొప్ప కార్యములను చేయడానికి కూడా దేవుని చేత వాడబడతారు. సో అలాంటి ఒక బలిష్టమైనటువంటి దూత అన్నమాట. అతడు భూమి మీదకి దిగి వచ్చాడు. నాకు ఒక పాత పెద్ద అంటే ముసలి వ్యక్తి ఒకానొక సమయంలో, చిన్న సంఘం అది, చాలా స్మాల్ చర్చ్, ఫ్యూ పీపుల్, ఎంత చిన్న సంఘం అంటే ఆయన భార్యకే ఆ యొక్క సంఘం అంటే పెద్ద విలువ ఉండేది కాదు. షీ యూస్ టు డిస్పైజ్ దట్ స్మాల్ చర్చ్. ఆమె, నీది చాలా చిన్న చర్చ్, నువ్వు ఒక చిన్న పాస్టర్ అని ఎగతాళి చేసేది. సో ఇతడు మాత్రం నమ్మకంగా దేవుడు నన్ను పిలిచాడు, దేవుని పని ఎంతో ధన్యమైనది, యోగ్యమైనది, నేను దానికి ఏ రకంగా కూడా తక్కువ చేయకుండా చేస్తానని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. పగలు రాత్రి ఆ చిన్న సంఘానికి చక్కని వర్తమానం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే ఒక శనివారము ఆ భార్య పక్కపక్క నవ్వుతూ ఎగతాళి చేసింది. నీ బోడి ప్రసంగం విని ఆ కొంతమంది, వారికి అర్థమవుతుందో లేదో, వారు దాన్ని పాటిస్తున్నారో లేదో, వారి కోసం ఇన్ని గంటలు ఇంత కష్టపడతావేంటి, నన్ను పట్టించుకోవేంటి అని అనేసింది. సో అప్పుడు ఆయన, ఆ సేవకుడు బాధపడ్డాడు, కానీ చెప్పాడు, నా ప్రియమైన భార్య, మై డియర్ వైఫ్, ఒకటి గుర్తుపెట్టుకో, నా ఆడియన్స్, కనబడేటువంటి దృశ్యమైనటువంటి మనుషులు తక్కువే ఉండొచ్చు, కానీ నీకు ఒక సత్యం తెలియదు, పరలోకంలో ఉన్నటువంటి దూతల గణమంతా కూడా నా యొక్క ప్రసంగాన్ని, నా సర్వీస్ ని వీక్షిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. సో నేను సీన్ ఆడియన్స్ కోసమే కాదు, అన్సీన్ ఏంజలిక్ ఆడియన్స్ కోసం కూడా ఈ పరిచర్యను చేస్తున్నాను. దేవుడు వారిని అలా వాడుకున్నాడో బైబిల్లో నేను నేర్చుకున్నాను. నన్ను దానికన్నా ఎక్కువగా వాడుకోవాలి కదా. దేవుడి చేత విమోచింపబడినటువంటి దూతలే అంత గొప్పగా వాడబడితే, దేవుని కుమారుడు తన రక్తాన్ని చిందించి నన్ను విమోచించి దేవుడికి ఒక యాజకునిగా చేశాడు కదా, ప్రీస్ట్ గా చేశాడు కదా, ఒక సర్వెంట్ గా చేశాడు కదా. దూతల సేవ కన్నా నా సేవ ఎక్కువగా ఉండొద్దా? మీరేమంటారు? అఫ్ కోర్స్. సో దేవుని దూతలు చేసినటువంటి పని కన్నా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఎక్కువ పని చేయాలి. కానీ విచారం ఏంటంటే, దేవుని దూతలు చేసినటువంటి పనిలో 1% కూడా చేయనటువంటి క్రైస్తవులు ఉన్న కలికాలంలో మనం ఉన్నాం. అది విచారకరమైనటువంటి విషయం.